చాలా సంతోషంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈరోజు ఏదో కొత్తగా నేను నేను దేని గురించి మాట్లాడ్డానో అది మాత్రమే రాయండి. దాన్ని మీరు పార్టీకి జగనన్నకి ఆపాదించకూడదని చెప్పి నేను మీకు సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా. దట్టు ఈరోజు నేను ఇంకొకళ్ళు ఇలాగా వచ్చి ఏదన్నా విషయాలు అంటే వాళ్ళ కాన్స్టిట్యున్సీ విషయాలు కావచ్చు, ఏదన్నా విషయాలు ముందుకొచ్చి మాట్లాడడానికి కూడా భయపడే విధంగా, అంటే దాన్ని పెద్ద వైరల్ చేసేదో చాలా పెద్ద తప్పు చేసేసారు. అంటే ఓపెన్గా వచ్చి మాకు ఈ కష్టం ఉంది, నేను మాట్లాడాలనుకుంది, నేను కన్వే చేయాలనుకుంది నా నియోజకవర్గ ప్రజలకి మనం కలిసికట్టుగా పోరాడుకుందామని చెప్పి నా నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చా. నేను అలాగే ఎవరైతే ఈ నీళ్ల కోసం ఫైట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మెసేజ్ పోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాను. కానీ ఇది స్టేట్ మొత్తము అందరూ చూసేలాగా మా పార్టీనే వ్యతిరేకించే విధంగా వీళ్ళు ఆపాదించి దాన్ని భయంకరంగా చిత్రీకరించారు. నాకు నిజంగానే చాలా బాధగా ఉంది. అంటే మీడియాలో కూడా ఒక ఎస్సీ మహిళ వచ్చి మాట్లాడితే ఎల్లో మీడియా ఇంత అంటే పాయింట్ అంతా డైవర్ట్ చేసేసి ఇంత వాళ్ళ స్వప్రయోజనాల కోసము వాళ్ళేదో చంద్రబాబుని టీడీపీని వాళ్ళేదో బాగుపరచుకోవడానికి జగనన్న వాల్యూ తగ్గించాలన్నట్టు చూస్తున్నారు. జగనన్న మీరు తగ్గిస్తే తగ్గిపోయేది వాల్యూ తగ్గిపోయేది ఏముండదు. ఎందుకంటే మీరు విత్తనం వేసి భూమిలో నాటితే చెట్టుగా మొలుస్తాడు, బంతని కొడితే డబుల్ స్పీడ్లో పైకి వస్తాడు. సో మీరు ఎన్ని చేసినా ప్రజలకి ఎవరు మంచి చేశారనేది ఈరోజు మన రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇట్లాంటి రాతలు నువ్వు 100 కాదు రోజు రాసుకున్నా కానీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే ఈరోజు ప్రజలు ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నారు జగనన్న పాలనని. అంటే ఇదేదో నేను చెప్పడమో, మేము గడప గడప చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళాము. మా నియోజకవర్గంలో ప్రతి ఇంటి వాళ్ళు చెప్పారు జగనన్న మాకు మంచి చేస్తా ఉన్నారు, జగనన్న వల్లే మేము బాగుపడ్డాము, ఆర్థికంగా నిలదొక్కున్నామని ఎన్నో ఎస్సీ కుటుంబాలు, ఎస్టీ కుటుంబాలు, బీసీ మైనార్టీ కుటుంబాలు చెప్పడం నేను గమనించాను. మరి అలాంటప్పుడు ఏ రోజైనా మీ మొత్తం అంటే చంద్రబాబు నాయుడు చెప్పుకుంటా అంటారు కదా 14 ఏళ్ళు అని చెప్పి 14 ఏళ్లలో ఎమ్మెల్యే